హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. వీడియో ఏంటంటే ఈవినింగ్ టైం పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ మీకు కావాల్సినంత క్వాంటిటీలో పకోడీ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఆనియన్ కట్ చేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫస్ట్ మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసినాక 5 minutes ఉంచాలి. 5 minutes ఉంచితే అందులో వాటర్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ మనం సైడ్కి అది ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ అక్కడ హీట్ అవుతుంటే ఇటు మనము ఇది మిక్స్ చేసుకోవాలి. కారం పొడి, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మంచిగా వాటికి అంతా పట్టాలి. ఇది పేస్ట్ అంతా ఆనియన్స్కి అనేది మంచిగా పట్టాలి. మసాలా అనేది మంచిగా గట్టిగా కలపాలి ఒక 5 minutes మొత్తం. సో మంచిగా కలిపిన తర్వాత అందులో శనగపిండి ఎక్కువ వేసుకోవద్దు, చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది. వాటర్ వేయకుండా ఉంటేనే టేస్ట్ ఉంటుంది గట్టి పకోడీ అనేది. సో దానికి సరిపోవాలి, ఆనియన్స్కి ఆ పిండికి అనేది సరిపోయే విధంగా చూసి వేసుకోవాలి పిండి అనేది, శనగపిండి. సో ఇప్పుడు ఆ విధంగా మనం మిక్స్ చేసాం కదా. సారీ, ఉప్పు చెప్పడం మర్చిపోయాను. సాల్ట్ వేసుకోండి తగినంత. సో ఆయిల్ హీట్గా అయి ఉంటుంది కదా, అందులో ఒకటి ఫస్ట్ వేసి చూడండి, అది పైకి తేలితే రెడీగా ఉన్నట్టు. సో అయినాక రెడీగా ఉందంటే మనం ఆ టైంలో వేసేయాలి. అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మరి నార్మల్గా పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ విధంగా బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు తీసేయాలి. సో ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటే ట్రై చేయండి.